నీ తల వెంట్రుక కూడా రాలదు అని అన్నాడు. మన ఎంట్రుకలు లెక్క పెట్టగలిగే దేవుడు మనకు ఉన్నప్పుడు సమస్యలు ఆయనకి తెలియకుండా ఎలా వస్తాయి? సమస్యలు ఆయనకి తెలియకుండా ఎలా వస్తాయి? ఓకే, మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమవుతుందండి. ఇప్పుడు నేను ఏ సమస్యలో ఉన్నానో దేవుడు అనుమతిస్తేనే వచ్చింది. వెరీ గుడ్. ఎందుకు అనుమతి ఇచ్చారు సార్? ఎందుకని నన్ను సమస్యలో వదిలేశాడు ఆయన? ఎందుకు వదిలేశాడంటే 3 కారణాలు ఉంటాయి. 3 ఏదో ఒకటి. ఏంటి ఆ 3 కారణాలు? మొదటిది, చాలా సులభంగా అర్థమవుతుంది కానీ చాలా కష్టంగా అంగీకరించాలి. చాలా సులభంగా అర్థమవుతుంది, చాలా కష్టంగా అంగీకరించాలి. ఏంటి అని, ఏదో పనికిమాలిన పని చేసి ఉంటావు, దేవుడు దెబ్బేయడానికి వేసి ఉంటాడు. ఇది చాలా సులభం. తప్పు చేస్తే దెబ్బ తగలటం అనేది సులభం. అర్థమైందా? బైబిల్లోంచి కూడా ఉదాహరణ చెప్పొచ్చు. ఇప్పుడు దావీదు గారు ఉన్నారు, వాళ్ళ కొడుకు చచ్చిపోయాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయినా చచ్చిపోయాడు. అయితే దావీదు కొడుకు చచ్చిపోయిన తర్వాత విషయం అర్థమైంది. దేవుడే తీసేసుకున్నాడు. నేను తప్పు చేశాను కదా, నాకు బుద్ధి చెప్పడానికి తీసుకున్నాడు. అది ఆయనకు అర్థమైంది. సంసోను కళ్ళు పీకిన తర్వాత అర్థమైంది, దేవుడు నాకు కళ్ళు పీకిచ్చేశాడు, నాకు గొలుసులు పట్టేటట్లు చేశాడు. ఎందుకనంటే నాకు బుద్ధి రావాలని, నాకు బుద్ధి తెలియాలని. కాబట్టి మొదటి కారణం, మనం సమస్యల్లోకి ఎందుకు వెళ్తామంటే క్రమశిక్షణ కోసం. క్రమశిక్షణ కోసం. క్రమశిక్షణ అంటే ఏంటో మీకు అర్థం అవ్వాలంటే ఈ ఉదాహరణ మీకు సులభంగా అర్థమవుతుంది. 4 గేదెలు తోలుతున్నాడు అనుకోండి ఎవడన్నా, అదేంటి సార్ మరి గేదెల్లా మాడుతానంటే, లేదు మీకు అర్థం అవుద్దని చెప్తున్నా. 4 గేదెలు తోలుకెళ్తున్నాడు అనుకోండి, చేతిలో చిన్న కర్ర ఉంటుంది అంతే. గేదెలు రోడ్డు మీద వెళ్తా ఉంటే ఒకవేళ ఏ గేదైనా అనుకున్న రోడ్డు కంటే పక్కెళ్ళింది అనుకోండి, దాన్ని ఇలా కొడితే మళ్ళీ తిన్నగా వచ్చేస్తుంది, మళ్ళీ ముందుకెళ్ళిపోతుంది. ఇలా దెబ్బ కొడితే తిన్నగొచ్చేస్తుంది, ముందుకెళ్ళిపోతుంది. మనము దేవుడు అనుకున్న రోడ్డు కాకుండా పక్కకి వెళ్తే కొడతాడు ఆయన. అది పనిష్మెంట్ అంటారు, క్రమశిక్షణ అంటారు. పక్కదావులోకి వెళ్లకుండా తిన్నగరారా అని అర్థం అన్నాడు. కానీ మనం చాలా మూర్ఖులు. కొన్నిసార్లు బాగా కొట్టించుకోవడం అలవాటు అయిపోయి మార్గం మార్చం, అక్కడే ఉంటాం. దేవుడు కొట్టి 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 మనం మొండిబారిపోతాం. అయితే బైబిల్లో ఒక మాట ఉంది, ఎన్నిసార్లు గద్దించినను విననోళ్ళని వాడు హఠాత్తుగా తిరుగు లేకుండా చచ్చిపోతాడని. సంసోను అలాగే చచ్చిపోయాడు. అది విషయం. అయితే మొదటిది ఏంటంటే, ఎందుకు మన జీవితంలోకి కష్టాలు వస్తాయి, ఎందుకు మన జీవితంలోకి శ్రమలు వస్తాయంటే, ఒకటి క్రమశిక్షణ కోసం. ఇది గుర్తుపెట్టుకోండి, క్రమశిక్షణ కోసం. ఇది అర్థం చేసుకోవటం సులభం కానీ అంగీకరించడమే కష్టం. అయితే అన్ని సమస్యల వెనకాల నువ్వేదో తప్పు చేసావని నేను అంటలా. ఇది ఒక మార్గం, ఇది ఒక కారణం, ఇది ఒకటి, ఇంకా 2 ఉన్నాయి. ఇది ఒకటి. కానీ ఎక్కువ శాతం మనం కష్టాల గుండా వెళ్ళటానికి కారణం ఇదే. మనం ఎక్కడో తప్పు చేసాం, దాని దెబ్బ మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. 2వ కారణం ఉంటుంది. ఏంటనంటే, ఏ తప్పు చేయలా కానీ కష్టం రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎందుకు వచ్చింది అని అంటే కనుక చాలా సులభంగా చెప్పాలంటే, ఒక బాబు ఇలాగ పక్కన నడుస్తున్నాడు అనుకోండి, అతను పడిపోతాడు అని అనిపిస్తే, చిన్న బాబు పరిగెట్టుకుంటూ వచ్చి ఎవరినో తోశాడు అనుకోండి, వాడు యువతలకు వచ్చి పడతాడు, వాడు పడి ఏడుస్తాడు. వాడు మనంక చూసి కోపంగా అరవచ్చు కూడా, ఎందుకు తోసేసావని. వాడికి అర్థం కాకపోవచ్చు కానీ మనం వాడికి చెప్పాం.